మీ దగ్గర 2 ఎకరాల పొలం ఉంది. మీకు 2 పిల్లలున్నారు. 1 ఎకరం తనకి, 1 ఎకరం చిన్నోడికి సరిపోతుంది. లేదు 5 ఎకరాలున్నాయి. 2.5 వీడికి, 2.5 వాడికి. హమ్మయ్య! ఖచ్చితంగా సంపాదించేశా. నాకు 2 ఇల్లులున్నాయి. ఒక ఇల్లు చిన్నోడికి, ఒక ఇల్లు పెద్దోడికి సరిపోతుంది. నా పిల్లలకి నేను సంపాదించా. వీళ్ళిద్దరికి ఇలా రాసిస్తే నా బాధ్యతలు తీరిపోతాయి అని మీకున్నదంతా వాడికి, వీడికి ఇచ్చేశారా? ఇలా ఇచ్చేస్తే మీ పరిస్థితి ఏంటి? రేపు మీకు కాయలు కావాలి. తినటానికి ఏదైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది. నాన్న నాకు 10 రూపాయలు ఇవ్వా, నాకు 100 రూపాయలు ఇవ్వా అని అడుక్కుంటావా? వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఏదో వాళ్ళు కష్టపడి సంపాదించిన వాళ్ళ జేబుల్లో నుంచి తీసి నీకు ఇచ్చినంత ఫీల్ అయిపోతారు. ఒక్కసారి నీ చెయ్యి జారిన తర్వాత అది నీది కాదు. కాబట్టి దయచేసి నేను చెప్పింది ఒక్క మాట వినండి. మీకంటూ కొంత డబ్బుని మీ దగ్గర ఉంచుకోండి. మీ అవసరాలకు మీ దగ్గర డబ్బు ఉంచుకొని మిగతాది వాళ్లకు పంచండి. మీ తదనంతరం కూడా మీ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకే వెళ్తుంది. కానీ మీరున్నన్నాళ్ళు మీ దగ్గర కొంత డబ్బు ఉంచుకోండి. ప్రతి చిన్నదానికి వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళేదో మిమ్మల్ని పోషిస్తున్నట్టు ఫీల్ అయిపోయి మిమ్మల్ని ఏదో మాట అంటే మీరు తట్టుకోలేరండి. కొంచెం అర్థం చేసుకొని మీ డబ్బు, మీ అవసరాలకు డబ్బు ఉంచుకోండి. మిగతాది పిల్లలకు పంచుకోండి. ఒక బట్ట కావాలన్నా, ఏదైనా టాబ్లెట్లు కావాలన్నా ప్రతి దానికి వాళ్ళ దగ్గర చేయి చాచటం మీ వల్ల కాదండి. కొంచెం అర్థం చేసుకోండి. అవకాశం ఉన్నప్పుడే అర్థం చేసుకొని మీ దగ్గర దాచుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏది అడిగినా మళ్ళీ తిరిగి రాదు. సరేనా?